హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదండి మీతో వ్లాగ్ షేర్ చేసుకోక. అవునండి, చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. మనోజ్ ఇప్పుడు 10th కదా, 10th ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. లాస్ట్ April 3rd స్టార్ట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. అలాగనే పాపకు కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మేము అనుకోకుండా ఇంటి పని ఒకటి పెట్టుకున్నాం కదండి. ఇక ఆ పనులన్నితో చాలా బిజీగా ఉండి మీతో వ్లాగ్ షేర్ చేసుకోలేకపోయాను. అందుకనే ఈరోజు ఒక వ్లాగ్ తప్పకుండా షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈరోజైతే చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్లో మేము స్టార్ట్ చేసిన ఇంటి పని కొద్దిగా మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈరోజు లంచ్ ఏం చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అదేవిధంగా దోశలోకి టేస్టీగా ఉండే ఆలు కూర ఎలా చేయాలి, ముద్ద కూర అనేది కూడా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్రతిరోజు కూడా మీతో ఏదో ఒక వంటతోనో వ్లాగ్తోనో పలకరిస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో చాలా వీడియోల లింకులు అనేవి ఇస్తాను, తప్పకుండా చూసేయండి. ఇక మేమైతే చూస్తున్నారు కదా, మీకు ఇంతకుముందు వ్లాగ్లో ఒకరోజు టమాటో కాయలు కాసాయి మన పక్కన ఖాళీ స్థలంలో అని చెప్పాను, గుర్తుందా? ఆ ప్లేస్ అయితే మా ఇంటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందండి. ఇక అదైతే ఖాళీగా ఉండడంతో మేము దాన్ని వాడుకోవడం లేదు. సరే, ఎందుకు ఖాళీగా వదిలేయడము, దాన్ని వాడుకుందాము అని చెప్పి ఈ విధంగా ఆ గోడనైతే కాంపౌండ్ వాళ్ళను పగలగొట్టించేసి మొత్తాన్ని మా ఇంటి ముందుకు కొంచెం కలిపేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇక ఇదైతే మేము స్టార్ట్ చేసుకున్న ఇంటి పని. ఇక దీన్ని ఏ విధంగా మార్చి కట్టుకున్నామో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ తగ్గు ప్లేస్ అంతా కూడా మట్టి అంతా నింపి ఇలాగా బండలన్నీ వేయించేసుకున్నాము. అలాగనే చెట్లు నాటుకోవడానికి ఇటుకలతో ఈ విధంగా పార్టీషియన్స్ లాగా కట్టించుకుంటున్నాము. అదేవిధంగా మీకు తెలుసు కదా, చెట్లు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక పాత ఇంటి నుండి కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత చెట్లను చాలా మిస్ అయిపోయినాను. ఎంత కుండీల్లో పెంచుకున్నప్పటికీ కూడా నేలలో పెరిగిన చెట్లు బాగా ఎదుగుదల ఉంటుంది. ఇక అందుకే ఎలాగో ప్లేస్ ఉంది కదా, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఈ విధంగా అయితే ఇంటి ముందర కలిపేసుకుంటూ ఉన్నాము. ఇక వెహికల్స్ అవి లోపలికి రావడానికి ఒక పెద్ద గేటు, మనుషులు నడవడానికి ఒక చిన్న గేటు, రెండు కూడా ఇలా అరేంజ్ చేయించుకున్నాము. ఇక ఇదండి మేము ఇప్పుడు అనుకోకుండా చేపట్టుకున్న ఇంటి పని. ఇక ఇంటి పని అయితే అయిపోవచ్చింది దాదాపుగా. ఇక ఇంటి పని అయిపోతూనే వాటికి పెయింట్ వర్క్ అది ఉంది. ఇక ఆ వీడియోతో మళ్ళీ నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఎలా చేయించుకున్నాము, ఏం పెయింట్లు వేయించుకున్నాము, మొత్తం అయిపోయిన తర్వాత ఈ వర్క్ అనేది ఎలా ఉంది అనేది తప్పకుండా మీతో నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇక కూలీలు ఉన్నారంటే వీళ్ళకందరికీ మనము టీ అది కూడా సప్లై చేయాలండి. ఇక అందుకనే పిల్లల్ని స్కూల్కు పంపించగానే మార్నింగ్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య స్టవ్. ఎందుకంటే నైటు పిల్లలతో చదివించడము అది ఉంటుంది, ఎగ్జామ్స్ కదా. ఇక అందుకని చెప్పి మార్నింగ్ లేచి స్టవ్ అది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అందుకే స్టవ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి అంతటికి ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా నా రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. అలాగనే నేను స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఇంట్లోనే ఈ విధంగా DIY పౌడర్ అనేది తయారు చేసి పెట్టుకున్నాను. దాని లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక అలాగనే కూలీలకు ఈ విధంగా టీ అది ప్రిపేర్ చేసేసి ఇలాగా పేపర్ కప్స్లో తయారు చేసి ఇస్తూ ఉన్నాను. వాళ్లకు టీ ఇవ్వగానే ఇక వంట పని స్టార్ట్ అయిపోతుంది. ఈరోజైతే వంట చూశారు కదా, కాకరకాయ ఎర్రకారము ఫ్రై చేస్తూ ఉన్నాను. కాకరకాయతో ఎర్రకారంతో చేసిన కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 2-3 డేస్ ఉన్నా కూడా మనకు ఏమీ పాడవదు, చాలా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది రోజు రోజుకు కూడా. ముందు ఇంత టేస్టీగా ఉంటే
2 రోజులు ఉండాలి కదా, చేసిన రోజే మనకు అయిపోతుంది. ఇక ఏం లేదండి, కాకరకాయ ముక్కలను సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారము మిక్సీలో వేసుకొని కాకరకాయలు వేయించుకోగానే ఆ పొడి వేసి చల్లి దించేసుకోవడమే. ఇక అలానే ఈరోజు వంట చప్పని పప్పు కూడా చేశానండి. ఎండాకాలం వచ్చేసింది కదా, మనము కొంచెం కారం తక్కువగా తీసుకోవాలి. అలానే పిల్లలకు ఎగ్జామ్స్ టైంలో మంచి ప్రోటీన్స్ అందేలాగా రోజు కూడా పప్పు అయితే ఇవ్వాలి అనుకున్నాను. ఇక పప్పు, అన్నము, అలానే వెజిటేబుల్ కింద కాకరకాయ ఫ్రై, ఇదేనండి ఈరోజు మా స్పెషల్. ఇక వంట అయితే మోస్ట్లీ అయిపోవచ్చింది. పప్పుకు పోపు పెట్టేస్తే వంట అయిపోతుంది పిల్లలు వచ్చేటప్పటికి. ఇద్దరు కూడా 12:45 ఆ టైంలో వచ్చేస్తున్నారు. బాబు అయితే ఒక 10 మినిట్స్ అటో ఇటో వచ్చేస్తున్నాడండి. ఇక అది అయిపోతూనే నైట్ కోసం అని చెప్పి ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆ దోశలోకి గ్రైండర్కి కూడా వేసేసుకున్నాను పిండిని. ఇక ఈలోపు పిల్లలు వచ్చేసారండి. పిల్లలు వచ్చి ఏదో పెద్ద కనిపెట్టాము అని చెప్పి పాప చూస్తున్నారు కదా, పెన్ ప్యాకెట్ తెచ్చిచ్చామండి. బ్లూ పెన్స్, ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా సరే అని చెప్పి బ్లూ పెన్స్ తెచ్చిస్తే అది డేట్స్ ఎక్స్పైరీ అయిపోయిందమ్మా, వీళ్ళైతే మనల్ని మోసం చేశారు అని చెప్పి చూపిస్తోంది. ఎలా మోసం చేశారు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అయినా కూడా పైన స్టిక్కర్ అతికిచ్చి మనల్ని మోసం చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు కదా, ఇక అన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన చుట్టూ ఏం జరుగుతున్నాయి అని చెప్పి. ఇక వాటి కోసం అయితే నేను మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ చేయలేనమ్మా, ఈసారికి వాడుకో అని చెప్పాను. ఇక మధ్యాహ్నం పిల్లలు భోంచేసి కొద్దిసేపు పడుకున్నారు. ఇక ఈవినింగ్ మళ్ళీ టీ అవన్నీ పనులు అయిపోతానే ఇక నైట్కి ఈ విధంగా నేను ఆలు కూర అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. మనము దోశ పోసుకున్నప్పుడు ఇలా ఆలు కూర, గట్టి కూర, ముద్ద కూర అని అంటూ ఉంటారు కదండి. ఆ కూర అయితే ఇలా చేసుకోండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే ఆలులను మనము బాగా ఉడికించుకోవాలి. అలానే అవి ఉడికించుకున్న తర్వాత దానిపైన తొక్క తీసి వాటిని ఇలాగా స్మాష్ చేసుకోవాలండి. ఇక ఈ పైన అయితే అక్షయ చేస్తోంది. ఇలాంటి చిన్న చిన్న పనులు మనము పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. ఇంట్లో అన్నీ మనమే చేసుకుంటూ పోతే ఇక వాళ్ళు నేర్చుకునేది చాలా తక్కువైపోతుంది. ఇక ఆలూలు స్మాష్ చేసి పెట్టుకొని ఒక పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా వేసుకోవాలి. కొద్దిగా పప్పులు ఎక్కువగా ఉంటేనే మనకు కర్రీ అనేది బాగా టేస్టీగా అనిపిస్తుందండి. ఇక అవన్నీ కూడా సన్నని సెగ పైన
వీడియోల కోసము మనకు ఫస్ట్ ఛానల్ ఐడియాస్ బజార్ అనే ఛానల్ ఉందండి. ఇక అందులో అయితే మనము డివోషనల్కి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇక ఆ ఛానల్ని కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.